సమస్య కోర్టు జడ్జిమెంట్స్ నవేడేస్ ఎలాంటి జడ్జిమెంట్స్ వస్తున్నారంటే ఈ కోర్టు జడ్జిమెంట్లు కూడా అసలుకి ఈ రిజర్వేషన్స్ని ఎలాగ తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎత్తేయించడానికి కోర్టులు కాపాడాల్సినటువంటి కోర్టులు కూడా చాలా సర్ప్రైజింగ్ డెసిషన్స్ వస్తున్నాయి. అది ఎందుకో తెలియదు. మరి నిన్న ఒక జడ్జిమెంట్ వచ్చింది, షాకింగ్ జడ్జిమెంట్ వచ్చింది. ఇది జనవరి 21, 2026 ఒక న్యూస్ చూశాను. ఆ న్యూస్ ప్రకారం ఏంటంటే యూపీఎస్సికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఒకటి కోర్టుకు వెళ్ళిందట. ఆ జడ్జిమెంట్ ఏంటంటే యూపీఎస్సి అనేది డిఫరెంట్ లెవెల్స్లో జరుగుతాయన్నమాట. ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అట్లా 3-4 రకాల ఫేజ్లో జరుగుతాయి అని రిజల్ట్స్ అనేవి. ఇది ఎవడో కోర్టుకు వెళ్ళాడట. ఏంటంటే ప్రిలిమ్స్లో రిజర్వేషన్స్ వాడాడు, ప్రిలిమ్స్లో రిజర్వేషన్స్ వాడి పైకి వచ్చిన వాడు ఇక మెయిన్స్లోకి వచ్చిన తర్వాత తను జనరల్ కేటగిరీ. ఇప్పుడు రిజర్వేషన్స్ ఎలా ఉంటాయంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఒక రిజర్వేషన్ సిస్టమ్ ఉంది. ఒక 15% రిజర్వేషన్స్ ఇవ్వాలి. 15% రిజర్వేషన్స్ ఇవ్వాల్సినటువంటి పొజిషన్ వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీలకి ఆ 15% రిజర్వేషన్స్ అనేవి కాకుండా వాళ్ళు ఓపెన్ కేటగిరీలో కూడా కంపీట్ అవ్వచ్చు అనేటువంటి ఒక సిస్టమ్ ఉంది. ఓపెన్ కేటగిరీలో కంపీట్ అయితే ఎస్సీ రిజర్వేషన్ అవసరం లేదు. ఈ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఏంటంటే చాలా సర్ప్రైజింగ్ జడ్జిమెంట్. ఎవరో కోర్టుకి వెళ్ళారట. ఏమనంటే అతను ప్రిలిమ్స్ పాస్ అయినప్పుడు రిజర్వేషన్ మీద పాస్ అయ్యాడు. ఇప్పుడు మెయిన్స్కి వచ్చేసరికి ఏంటంటే అతను జనరల్ కేటగిరీలో క్లియర్ చేశాడు దాన్ని. సో ప్రిలిమ్స్లో రిజర్వేషన్స్ మీద వచ్చి మెయిన్స్లోకి వచ్చిన తర్వాత నాకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పేసి తను వెళ్ళొచ్చా, ఇంటర్వ్యూలో అలా వెళ్ళొచ్చా జనరల్ కేటగిరీలో అని ఎవరో కోర్టుకి వేసినట్టున్నారు. దానికి సంబంధించి కోర్టు ఒక సర్ప్రైజింగ్ డెసిషన్ ఇచ్చింది, సర్ప్రైజింగ్ జడ్జిమెంట్. అది ఏందా జడ్జిమెంట్? ఒకవేళ ఏ క్యాండిడేట్ కూడా ఇది రాశారనమాట, ఏ క్యాండిడేట్ కూడా తను అప్లికేషన్ పెట్టిన దగ్గర నుండి ఫైనల్ ఇంటర్వ్యూ క్లియర్ అయ్యేంత వరకు ఏ దశలో అతని రిజర్వేషన్కి సంబంధించిన ఫెసిలిటీస్, ఇన్సెంటివ్స్ వాడినా అతనికి జనరల్ కేటగిరీకి పనికిరాడు, జనరల్ కేటగిరీలో పోటీ చేయడానికి లేదు, తను రిజర్వేషన్స్ మీదే వెళ్ళాలి అనేటువంటి ఒక సిస్టమ్ పెట్టాడు అని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే అర్థం ఏంటంటే అప్లికేషన్ పెట్టేటప్పుడు అప్లికేషన్ ఫీజు ఓసీలకు 200 రూపాయలు ఉంటే ఎస్సీలకు 100 రూపాయలు ఉందనుకోండి. ఎగ్జాంపుల్ ఎంత, ఒక 100 రూపాయలు తేడా ఉంటుంది. ఓసీలకు ఒక 200 ఉంటే 100 రూపాయలు ఎస్సీలు కడితే అప్లికేషన్ పెట్టవచ్చు. 100 రూపాయల కోసం తను ఏం చేస్తున్నాడు, రిజర్వేషన్స్ వాడుతున్నాడు. ఇప్పుడు జడ్జిమెంట్ ఏంటి? కోర్టు జడ్జిమెంట్, నువ్వు అక్కడ ఎస్సీ రిజర్వేషన్స్ వాడి నువ్వు లెస్ ఫీజు కట్టావు, ఎగ్జామ్ ఫీజు తక్కువ కట్టావు కాబట్టి ఇక నువ్వు జనరల్ కేటగిరీ, నువ్వు కనుక ఎక్కువ మార్కులు వచ్చినా 100 మార్కులు చేరినా సరే నిన్ను రిజర్వేషన్లోనే పడేస్తారు, నువ్వు మాత్రం జనరల్ కోటాలో రావు అని జడ్జిమెంట్ వచ్చింది. అంటే 100 రూపాయలు ఇప్పుడు అప్లికేషన్ పెట్టేవాడు 100 రూపాయలు తన రిజర్వేషన్స్కి కోసమని రిజర్వేషన్స్ వాడకూడదని 100 రూపాయలు కాకుండా ఫీజు కడితే ఇక తను రిజర్వేషన్స్ కోల్పోతాడా? జనరల్ కేటగిరీ రిజర్వేషన్స్ అంటే జనరల్ కేటగిరీలో అవకాశం కోల్పోతాడా? 100 రూపాయలు రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీల కోసం 100 రూపాయలు పెడితే అతను జనరల్ కేటగిరీలో అవకాశం కోల్పోవడం జడ్జిమెంట్ ఇచ్చింది అనమాట. చాలా ఆశ్చర్యం వేసింది ఈ జడ్జిమెంట్స్ చూసి. చూడండి, ఇక్కడ హైకోర్టు ఏం చేసిందంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఈడబ్ల్యూసీ వాళ్ళు అనేవాళ్ళు అన్రిజర్వ్డ్ అంటే జనరల్ సీట్స్లో మెరిట్ మీద రావాలి అనుకున్న వాళ్ళు రిజర్వేషన్ బెనిఫిట్స్ అంటే ప్రిలిమ్స్ కానీ, మెయిన్ కానీ, ఏజ్ రిలాక్సేషన్ కానీ, ఎక్స్ట్రా అటెంప్ట్స్ కానీ, లోయర్ కట్ ఆఫ్స్ కానీ, ఈవెన్ అప్లికేషన్ ఫీ ఎగ్జామ్షన్ తీసుకున్నా కూడా ఇక జనరల్ కేటగిరీలో అప్లికేషన్ పెడతానికి లేదు, అంటే జనరల్ కేటగిరీలో పోటీ పడటానికి లేదు, తను ఎస్సీ రిజర్వేషన్ మీదనే వేయాలి అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 100 రూపాయలు 50.5% అన్రిజర్వ్డ్ సీట్స్లోకి 100 రూపాయలు కాస్ట్ ఆఫ్ 100 రూపాయలు తను ఫీజు అప్లికేషన్ పెట్టుకున్నాడని చెప్పేసి, ఎగ్జామ్షన్ తీసుకున్నాడని చెప్పి 50.5% రిజర్వేషన్ కోల్పోతారా? అవకాశం కోల్పోతారా? ఎలాంటి జడ్జిమెంట్లు ఇస్తున్నారు వీళ్ళు? ఓకే, అర్థం కావట్లా. అంటే ఇది మనం
ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనకు తెలీదు, వాళ్ళు ఎందుకు ఇలాంటి జడ్జిమెంట్లు ఇస్తున్నారో మనకు తెలీదు. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్స్ని స్లోగా ఎత్తేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చేస్తారంటే రిజర్వేషన్స్ని ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి బాగా స్కోర్ చేస్తారు ఎగ్జామ్లో స్కోర్ చేసినప్పుడు ఓపెన్ కేటగిరీకి వస్తాడు. ఓపెన్ కేటగిరీకి వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో తగ్గించి నువ్వు ఏదన్నా చేయండి, నువ్వు ఏదన్నా చేయి, షెడ్యూల్ క్యాస్ట్ని ఆ 15 సీట్లలో ఇరికిస్తారు. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని, ఎస్సీ ఎస్టీలని, బీసీలని, వీళ్ళని వాళ్ళ రిజర్వేషన్లోని ఇరికిస్తారు. ఈ నాన్ రిజర్వ్డ్ 50.5% మొత్తం కూడా ఓసీలకి వేస్తారు. అది ఇంటర్వ్యూలో మార్క్ తగ్గించి కానీ ఏదైనా సరే అల్టిమేట్లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దాట్. ఓకే, అది జరుగుతుందని ఇప్పుడు అసలు ఫీజుకి పెట్టారు. ఇప్పుడు ఫీజు నువ్వు ఎగ్జామ్షన్ ఓసీలు 200 కట్టాలి ఫీజు, నువ్వు ఎస్సీలు 100 రూపాయలు కట్టాలి. ఒకవేళ నువ్వు అక్కడ 100 రూపాయలు కడితే ఇంక నువ్వు ఓపెన్ కేటగిరీలో నువ్వు 100 మార్కులు తెచ్చుకుని ఎస్సీ రిజర్వేషన్లోనే వేస్తామని చెప్పేసి కొత్తది పెట్టారు. ఇక్కడ రిజర్వేషన్స్ ఎత్తేయడానికి రకరకాల మార్గాలు ఎత్తుకున్నారు వీళ్ళు. ఫస్ట్ మార్గం ఏంటంటే సక్సెస్ఫుల్ మార్గం చేశారు. ది ఫస్ట్ అండ్ సక్సెస్ఫుల్ మార్గం ఏం చేశారంటే ప్రైవేటైజేషన్. ప్రభుత్వ సంస్థలు మొత్తాన్ని ఎత్తేసారండి. ప్రభుత్వ సంస్థలు అసలు లేవండి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు అసలు ఉండవు, పోలీసులు తప్ప ఎవరుండరు. ఇక పోలీసులు కూడా ప్రైవేటైజేషన్ చేస్తే చేయొచ్చు, ఎందుకు చేయరు? పోలీసులు కూడా ఎంత ప్రైవేట్ సెక్యూరిటీ ప్రైవేట్ కంపెనీలను పెట్టేస్తారు. సో అది పోలీస్ వ్యవస్థ కూడా సార్ ప్రైవేట్కి వెళ్ళింది అనుకో, మనం ఏం చేయలేము. ఓకే, మొత్తం ప్రైవేటైజేషన్ చేసి ప్రభుత్వ ఉద్యోగాలు ఎత్తేస్తారు. సక్సెస్ఫుల్గా రిజర్వేషన్స్ని ఎత్తేసారు. అందుకే అపోజిషన్ నాయకుడు రాహుల్ గాంధీ అనే వ్యక్తి ప్రైవేట్లో నేను రిజర్వేషన్స్ పెడతానని అన్నాడు. అపోజిషన్ నాయకుడు రాహుల్ గాంధీ అంటే ప్రైవేట్లో రిజర్వేషన్స్ పెడతా అన్నాడు. ఎందుకు? వాళ్ళని అర్థం చేసుకున్నాడు ఇతను. వీళ్ళు రిజర్వేషన్స్ ఎత్తేయడానికి ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ చేస్తున్నారని అతను రిజర్వేషన్స్ పెడతా అన్నాడు. సరేలేండి, అతను పెడితే అతనికి ఓటు వేయట్లేదు కదా వీళ్ళు. నేను మీరు మొత్తం ప్రైవేట్లో రిజర్వేషన్ పెడతాను, ఎస్సీ ఎస్టీలకు మీ రిజర్వేషన్ ఇస్తాము అని అంటే అతను ఓటు వేయట్లే. రిజర్వేషన్స్ ఎత్తేస్తున్నారు, మొత్తం స్లోగా మొత్తం చేస్తున్నారు. అంత దేశం మొత్తం ఎటో తీసుకెళ్ళి వాళ్ళకే ఓటేసి గెలిపిస్తున్నారు. ఈ ధర్నాలు చేయరు, ఉద్యమాలు చేయరు, క్వశ్చన్ చేయరు, ఏం చేయరు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు అసలు ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు. ఓకే, ఈ రిజర్వేషన్స్ మొత్తం పక్కదారి పెడుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు. ఓకే, సరే, ఇది గతంలో స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దేవేంద్ర సింగ్ సంబంధించి ఏమైంది. అప్పుడు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి క్రీమీ లేయర్ మీద సరే మా మాదిగ కులస్తులు కోపరావచ్చు నేను ఈ మాట అంటే. క్రీమీ లేయర్ అనేది ఏమంటారు బైఫర్కేషన్, సబ్ క్లాసిఫికేషన్ అనేది దట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనువాదిక్. జేఎన్యూలో ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు ఏమన్నారంటే దిస్ ఈజ్ ఎ మనువాది హైరార్కీ సిస్టమ్ అని చెప్పి జేఎన్యూలో ఉన్న డియు అంటే ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్యూ లాంటి స్టూడెంట్స్ వాళ్ళు అక్కడ ధర్నా చేశారు. ఎందుకు? క్లాసిఫికేషన్కి వ్యతిరేకంగా. దిస్ ఈజ్ మనువాదిక్ హైరార్కీ. ఎందుకంటే ఫైనాన్షియల్ కెపాసిటీ మీద, ఫైనాన్షియల్ ఐడియా మీద రిజర్వేషన్స్ ఇవ్వలేదు ఎస్సీలకి, వివక్ష మీద ఇచ్చారు రిజర్వేషన్స్ అనేవి. ఈ వివక్ష మీద ఇచ్చిన రిజర్వేషన్స్ని Article 14 of equality within the communities that face equal injustice జరిగినప్పుడు అక్కడ వీళ్ళకి బాగా ఉద్యోగాలు వచ్చినాయి, వీళ్ళకి బాగా ఉద్యోగం వచ్చిన డివిజన్ చేసుకోవచ్చు వాళ్ళని. దట్స్ మనువాదిక్ హైరార్కీ అని చెప్పేసి స్టూడెంట్స్ ధర్నా చేశారు అక్కడ. ఐ అగ్రీ విత్ దర్ ఐడియాలజీ దట్ రైట్, ఐ డెఫినెట్లీ అగ్రీ. ఇదేంటంటే వాళ్ళ ఒక ప్లాన్ ఉందంటే ఓట్ బ్యాంక్ పోలరైజేషన్లో ఇక క్లాసిఫికేషన్ చేసేసారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఓకే, సో అది బహుజన సమాజ్వాదీ పార్టీ లాంటి వాళ్ళు, మాయావతి లాంటి వాళ్ళు డైరెక్ట్గా వ్యతిరేకించారు. ఉత్తరప్రదేశ్లో మీరు మమ్మల్ని విడదీస్తున్నారని. మహారాష్ట్రలో గొడవ చేశారు, కర్ణాటకలో గొడవ చేశారు. ఓన్లీ ఆంధ్ర తెలంగాణలో మాత్రమే దాన్ని వెల్కమ్ చేశారు. ఆంధ్ర తెలంగాణలో వెల్కమ్ చేశారు ఎందుకంటే మాదిగ కమ్యూనిటీ ఎక్కువ మంది ఉండటం. ఆంధ్రప్రదేశ్లో వెల్కమ్ చేశారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సరెండర్ అయి ఉండటం పొలిటికల్ పార్టీలని. ఆ రీజన్ వల్ల ఇంకా ఆంధ్ర తెలంగాణలో పెద్ద గేమ్ రాలేదు. కానీ బట్ బయట అయితే బాగానే గొడవ చేశారు. వాళ్ళు ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఆంధ్రాలో తెలంగాణలో ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు వర్గీకరణ అనేది. బట్ వేరే రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయట్లేదు జడ్జిమెంట్ వచ్చినా కూడా. ఎందుకంటే దే నో దట్
అది వాళ్ళు ఆలోచిస్తున్నారు దీన్ని ఎట్లా అయ్యాలో ఇప్పుడు. ఎందుకంటే ఫండమెంటల్లీ ది ఎస్సీస్ ఆర్ గివెన్ రిజర్వేషన్ బేస్డ్ ఆన్ ది క్యాస్ట్ డిస్క్రిమినేషన్, నాట్ ఫర్ ఫైనాన్షియల్ అండ్ దిస్ వన్. ఓకే, ఆ ఫండమెంటల్ కోర్ ఐడియాలజీని డైల్యూట్ చేసేసారు మొత్తము అనేది కదా. అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఏంటి, ఓసీలో కూడా పేదలు ఉన్నారు, ఓసీల్లో కూడా పేదలు ఉన్నారు అని పెట్టి పేదరికాన్ని బట్టి రిజర్వేషన్స్ ఇవ్వలేదు, వివక్షను బట్టి రిజర్వేషన్ ఇచ్చారు, వ్యవస్థను బట్టి రిజర్వేషన్ ఇచ్చారు, డిస్క్రిమినేషన్ సోషల్ డిస్క్రిమినేషన్ బట్టి రిజర్వేషన్ ఇచ్చారు అనేటువంటి ఫండమెంటల్ ఐడియాని డైల్యూట్ చేసేసారనమాట. డైల్యూట్ చేసి అయిపోయింది, పక్కదారి పెట్టేసింది అది. ఇప్పుడు అంతా అందరూ కూడా అదిగో ఆ పేదోడు ఈ పేదోడు, వాళ్ళకి డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళకి ఇంకా 2,000 ఉంటాయి 3,000 ఉంటాయి. అసలు డిస్కషన్ మొత్తాన్ని సోషల్ డిస్క్రిమినేషన్ నుంచి ఎకనామికల్గా సక్సెస్ఫుల్గా మార్చారు. అదే చెప్తున్నాను కదా. నెంబర్ 1 ప్రైవేటైజేషన్ చేయడం ద్వారా మొత్తం లేపేశారు రిజర్వేషన్స్ మొత్తం. నెంబర్ 2 సోషల్ జస్టిస్ నుంచి ఎకనామిక్ దానికి మార్చడం ద్వారా, పేదరికాన్ని మార్చడం వల్ల కోర్ ఫండమెంటల్ ఐడియా ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నేను అదే గతంలో రీసెంట్గానే ఒక వీడియో పెట్టాను, ఎందుకంటే అది వై దళిత్స్ ఆర్ నాట్ హిందూస్ అని చెప్పి ఒక వీడియో పెట్టి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను స్టార్టింగ్ నుంచి కూడా. ఎందుకంటే వీళ్ళు సోషల్గా డిస్క్రిమినేషన్కి ఎదుర్కొన్నారు, వాళ్ళకు ఒక వ్యవస్థ రాసుకున్నారు వాళ్ళు. ఆ వ్యవస్థ రాసుకొని ఆ వ్యవస్థలోకి వీళ్ళని తీసుకురాకుండా ఊరు బయటపెట్టి వీళ్ళని సోషల్గా డిస్క్రిమినేట్గా అంటరానితనం ఇదంతా అనుభవించినటువంటి ఒక గ్రూప్ అది. దాన్ని ఎత్తేసి ఇప్పుడు పేదరికంలోకి తీసుకొచ్చారు. దాన్ని పేదరికం అనేది ఆ కాన్సెప్ట్లోకి తీసుకొచ్చి ఇదంతా కూడా మనువాదికి హైరార్కీ ఉంది కదా, ఈ హైరార్కీలోకి ఆ సిస్టాన్ని పట్టుకొచ్చేసి ఈ రిజర్వేషన్స్ అన్ని డైల్యూట్ చేశారు అంటానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు జరిగిన ఎగ్జాంపుల్ ఏంది, నువ్వు 100 రూపాయలు కన్సెషన్ తీసుకుంటే ఇక నువ్వు జనరల్ కేటగిరీ పని నువ్వు ఏదన్నా చేయండి, నేను జనరల్ కేటగిరీ రానికూడదు, ఎస్సీ ఎస్టీలో పడేయాలి మిమ్మల్ని. పాయింట్ 1, పాయింట్ 2 రిజర్వేషన్స్ ఎత్తేయాలి. ఓకే, నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన క్వాంటిఫైబుల్ డేటా, బ్యాక్వర్డ్నెస్, ఇన్ఎడిక్వెస్ రిప్రజెంటేషన్ దానికి సంబంధించిన ఏమన్నా కోర్టు జడ్జిమెంట్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, రిజర్వేషన్స్ని ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ని అలౌ చేసాం, కానీ కరెక్ట్గా బ్యాక్వర్డ్నెస్ అనే డేటా ఉండాలి అని చెప్పి అన్నారు. ఎవరు, ప్రమోషన్స్. ఒక గవర్నమెంట్ ఉద్యోగి ప్రమోషన్ రావాలంటే రిజర్వేషన్స్ పెట్టుకోండి ప్రమోషన్స్లో, కానీ అతను బ్యాక్వర్డ్ అని డేటా ఉండాలండి. గవర్నమెంట్ ఉద్యోగికి మళ్ళీ బ్యాక్వర్డ్నెస్ చూస్తాం. ఒక రోజు జీతం వచ్చింది కదా నెల, ఇక మళ్ళీ ఇంకా పేదోడు ఎక్కడికి వెళ్ళింది. రిజర్వేషన్ అనేది డబ్బుల దగ్గర కాదు కదా, బ్యాక్వర్డ్నెస్. ఇప్పుడు ఏమంటారంటే ఓసీ కలెక్టర్ ఉన్నాడు, అతనికి ₹1,00,000 జీతం వస్తుంది, ఎస్సీ కలెక్టర్ ఉన్నాడు, అతను కూడా ₹1,00,000 జీతం వస్తుంది. వీళ్ళలో ఎస్సీ కలెక్టర్కి ప్రమోషన్లో రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి, ఎందుకంటే ఇద్దరికి ₹1,00,000 జీతం వస్తుంది. అంటే ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు, డబ్బులకు తీసుకొచ్చి పెట్టారు. మళ్ళీ ఏమైనా డబ్బులు కాదండి, అక్కడ వివక్షకు గురవుతాడు. ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ కలెక్టర్ అనే వ్యక్తి కలెక్టర్ అయినా కూడా వివక్షకు గురవుతాడు. అది కదా రిజర్వేషన్ పెట్టారు. అసలు మొత్తం కోర్ ఫండమెంటల్ ఐడియా మొత్తం మార్చి డైల్యూట్ చేశారనమాట. చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో 2005లో జడ్జిమెంట్ ఏంది, అక్కడ హోమోజీనియస్ గ్రూప్ అండర్ ఆర్టికల్ 341 సబ్ క్లాసిఫికేషన్ విదిన్ ఎస్సీ అన్కాన్స్టిట్యూషనల్ అని చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చింది. ఆవిడ కరెక్ట్గా ఇచ్చింది. దాన్ని ఇప్పుడు ఏం చేశారు, దాన్ని మార్చేసి జడ్జిమెంట్ చేసి వర్గీకరణ చేశారు. సో దట్స్ ఓకే, అది ఆల్రెడీ జడ్జిమెంట్ అయిపోయింది అది. ఓకే, అదే నేనేమన్నానంటే ఇంకోటి ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్, ఇదేంది బియాండ్ 50% రిజర్వేషన్ సంబంధించింది. ఒక క్యాప్ పెట్టారు, క్యాప్ పెట్టి ఇది క్యాప్ దాటకూడదు అని చెప్పేసి ఒకటి పెట్టారు. క్యాప్ పెట్టారంటే జనాభా పెరుగుతున్నప్పుడు క్యాప్ పెడితే జనాభా ఇప్పుడు ఎస్సీలో ఒక 20%, బీసీలో ఒక 40%, ఎస్టీలో ఒక 10%, 70-80% ఉన్నారు. అక్కడ నువ్వు క్యాప్ పెట్టేది ఉంది, వాళ్ళు 70% వాళ్ళకి ఇచ్చేయాలి కదా మీరు. నువ్వు క్యాప్ పెడితే ఆ తర్వాత ఓకే, హౌ డు యూ జస్టిఫై ది ఈక్వల్ ఆపర్చునిటీస్ when the majority of people are backward? You cannot fill the cap for backwardness, right? 100 మందికి ఆకలి అవుతుంది, నువ్వు 50 బాటిల్స్కి క్యాప్ పెడితే మిగతా 50 బాటిల్స్ ఎలా అయినా నింపాలి. దాన్ని నువ్వు క్యాప్లు పెట్టేస్తే క్యాప్లు ఓపెన్ చేయాలి కదా, క్యాప్లు ఓపెన్ చేసి 100 మందికి సర్వ్ చేయాలి కదా. నువ్వు 50 మెంబర్స్కి ఫుడ్ పెట్టగలవు, అప్పుడు మిగతా 50 మెంబర్స్ డై విత్ హంగర్, రైట్? సో ఈ క్యాపిల్ కాన్సెప్ట్, అందుకే అదే నేను కోసం చెప్తుంది అంటే
అపోజిషన్ నాయకుడు రాహుల్ గాంధీ అదే అన్నది ఏంటంటే, నేను వస్తే ఆ క్యాప్ని చించి అవతల పడేస్తా అన్నాడు రాహుల్ గాంధీ. పాపం అతను రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే అతను పాపం బాగానే చేస్తున్నాడు, ఓకే బాగానే ఇవన్నీ అర్థం చేసుకున్నాడు, సోషల్ కాంటెక్స్ని అర్థం చేసుకున్నాడు, రిజర్వేషన్ కాంటెక్స్ని అర్థం చేసుకున్నాడు. ఆయన ఇక బడుగు బలహీన వర్గాలని, ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీస్ని, మైనారిటీస్ని అర్థం చేసుకున్నాడు రాహుల్ గాంధీ గారు. బట్ వీళ్ళే అతను అర్థం చేసుకోలేదు, వీళ్ళే అతనికి ఓటు వేయట్లేదు, ఎందుకో నాకు తెలియదు. అది నాకు అర్థమైంది. థ్యాంక్ యూ, నమస్కారం.